హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకైతే వెస్టర్న్ ఫ్లెష్ ట్యాంక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే వెస్టర్న్ ఫ్లెష్ ట్యాంక్ ఫ్లెష్ అయితే మనకి దీంట్లో వచ్చే చిన్న ప్రాబ్లం అయితే రావడం జరిగింది. మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ అయితే ఒకసారి దీంట్లో వాటర్ అయితే ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే వాటర్ ఆన్ అయితే చేశాను. మనకైతే వాటర్ అయితే వస్తున్నాయి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. వాటర్ అయితే వస్తున్నాయి, కాకపోతే ఆ వాటర్ ఇంట్లో ఫ్లెష్ ట్యాంక్లో స్టోర్ కాకుండా డైరెక్ట్ అయితే మనకైతే బేషన్ లోపలికైతే వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి. సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా. మనకైతే వాటర్ అయితే నిండడం లేదు. చూడండి, వచ్చిన వాటర్ అన్నీ మళ్ళీ ఎంబటి వెళ్ళిపోతుంది. నేను ఒకసారి బాల్ పైకంట వాటర్ ఆగిపోతాయి. చూడండి, అక్కడ వాటర్ ఆగిపోయినాయి, కానీ ఇక్కడ మనకు ట్యాంకులను అయితే వాటర్ అయితే స్టోర్ అయితే కావడం లేదు. ఎందుకు స్టోర్ కావడం లేదంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఇక్కడ ఇలాంటి క్లిప్ ఉందా, మనకి బాక్స్ అనేది దగ్గరకు కాకుండా మనకైతే ఇక క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్ అనేది ఇటు సైడ్ రెండు సైడ్ రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ సైడ్ అయితే ఆ క్లిప్ అయితే ఇంకో క్లిప్ అయితే అందులో దీంట్లో ఫ్లెష్లను అయితే ఇరుక్కపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అయితే కిందికి పోకుండా ఫ్లెష్లో కిందికి పోకుండా ఇరుక్కపోవడం అయితే జరిగింది. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అనేది మనకైతే ఇరుక్కపోయింది. ఇక్కడనైతే ఇందులో ఇరుక్కుని అయితే పోయింది ఫ్రెండ్స్. అందుకే మనకైతే వాటర్ అయితే స్టోర్ అయితే కావడం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే ఈ క్లిప్ అయితే తీసాను. మనకి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెట్టేద్దాం యథావిధిగా. ఇప్పుడు మనమైతే ట్యాంక్లో ఇప్పుడు అయితే మళ్ళీ ట్యాప్ అయితే ఆన్ చేద్దాం. ఇది తీయడంతోనే ఇదైతే మనకు ఫ్లెష్ అనేది కిందికి అయితే వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు వాటర్ అయితే నిండుతున్నాయి, ట్యాంక్లో స్టోర్ అయితే అవుతున్నాయి. చూడండి, మొత్తం ఫుల్ అయ్యేదాకా అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకైతే ట్యాంక్ అయితే నిండిపోయింది. మనకైతే వాటర్ అయితే ఇక్కడ దాకా వస్తున్నాయి, కనిపిస్తుంది. అది ఇలాంటి ఈ క్లిప్ అందులో ఇరుక్కోపోవడం ద్వారా మనకైతే ఇది ఉందిగా, ఇదైతే కిందికి అయితే వెళ్ళలేదు. అందుకోసం వాటర్ అయితే మనకి ఏమంటే బేషన్లోకి అయితే వాటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఇలాంటి చిన్న ఈ క్లిప్స్ అయితే ఇలాంటివి అయితే ఇరుక్కుపోతుంటాయి. మనకైతే చూసుకోవడం వల్ల కొత్త ఫ్లెష్ ట్యాంక్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. కంపల్సరీ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే గమనించండి. ఇలా ప్రతి దానికి జరగకపోవచ్చు. దీని ప్లేస్లో వేరే ఏదైనా ఇరుక్కపోయినా చెత్త ఏదైనా వాటర్లో ఏమన్నా వచ్చి జామ్ అయినా దాని కింద వాచర్ కాడ ఆగినా మనకైతే వాటర్ అయితే లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే కంపల్సరీ ఫ్లెష్ ట్యాంక్ కొత్తది కొనుక్కుంటేనైతే ముందైతే చూసుకొని ఏమైందో ప్రాబ్లం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఫుల్ ట్యాంక్ అయితే నిండిపోయింది ఫ్రెండ్స్. ఇంత ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే మనం అయితే ఇలాంటి ఫ్లెష్ ట్యాంకులు అయితే మనం కొత్తది కొనుక్కోకుండా రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.